సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు ఎస్పీ మహేందర్ స్మరించారు. పోలీసు అమరవీరుల స్మరణ దినోత్సవ సందర్భంగా మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపానికి కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, పోలీసు అధికారులు అమరుల కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు. మెదక్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పటికీ ధైర్యవంతులైన 14 మంది పోలీసులు ప్రాణత్యాగం చేసి ప్రజల్లో భయభ్రాంతులు తొలగించారని అధికారులు స్మరించారు. దేశంలో మావోయిస్టులను, రౌడీ మూకలను, అసాంఘిక శక్తులను అణచగల శక్తి పోలీసులకే ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ 191 మంది పోలీసు అమరవీరుల పేర్లను చదివి నివాళులర్పించారు. మిగతా వారందరూ కూడా హెడ్ డౌన్ చేసి అటెన్షన్ పొజిషన్లో నిలబడవలసిందిగా నేను కూడా మనం చేస్తూ ఉన్నాను. ఉండనంత సత్తువ ఉన్నది, బాధ్యతలు మరొకటి పట్టుదల ఉన్నది, సమాజ యుద్ధమే ఈ సంకల్పం, జైహో పోలీస్ అన్న అంటూ అమరవీరులైనటువంటి ఎంతో మంది పోలీసుల ఆత్మార్పణను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సమాజ హితమే జీవితంగా అమరులైనటువంటి ఎంతో మంది త్యాగ ధనులను ఈ సందర్భంగా స్మరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వారికి మేమున్నామంటూ పోలీస్ శాఖ మరియు అధికార యంత్రాంగాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందించగలుగుతూ ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతో మంది పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది. మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక 20 ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో 30-40 ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది పోలీసులని మరి వాళ్ళనందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక 14 మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించి మరి ప్రభుత్వకి ఏవైతే ఆదేశాలు ఉంటాయో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. సో హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అనేసి అంటే జరిగిన ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటా ఉండే. టు రిమెంబర్ అవర్ డిస్ట్రిక్ట్ 14 police personnel who sacrificed their lives while discharging their duties with anti-social elements in our district in various incidents as follows. On 4/4/1991, Sri P. Damodar Reddy, SI Police, and Sri M. Mallesham PC 1433 Kodupalli PS were visited Dharmasagar village of Kodupalli Mandal for reliable information of extremists. The extremists of CPML Maoist who were under concealment in the village were attacked armed police personnel and killed them in exchange of fire. On 17/11/1997, on reliable information, extremists who are gathering and organizing a meeting with the Pilutla village of Sivapet Mandal